ఒక పనికిరాదు అని నేను అసహించుకున్న ఒక బిచ్చగెత్తులో ఇంత శక్తి ఉందని ఒక చిన్న ఆలోచన కదులుతుంది, కానీ స్టిల్ ఆ అసహ్యము కంపనం కంటిన్యూ అవుతూ ఉంటాయి. కానీ ఆవిడ మాటలు వినడం ఒక ధైర్యం, ఈ చీకట్లో ఈ రైల్వే స్టేషన్లో ఈ ఒంటరితనానికి ఆవిడ్ని పరిష్కారంగా తీసుకున్నాడు అంతే. ఈలోపు పెద్దగా శబ్దాలు పడిపోయి పైనుంచి కప్పు కూలిపోయి భయంకరమైన శబ్దాలు విపడుతుంటే ఇద్దరు దగ్గరికి వచ్చి పట్టుకున్నాడు ఆవిడ్ని, కౌగులించుకున్నాడు. ఆ చీకట్లో పట్టుకున్నాడండి బాబు, ధైర్యంగా ఉంటుంది అని చెప్పింది ఆవిడ. ధైర్యంగా ఉంటుంది బాబు అని చెప్పి, ఎందుకు బాబు భయపడతారు, నాకు తినడానికి మీరు 2 బిస్కెట్లు ఇచ్చారు, కప్పు కూడా ఒక పంచి ఇచ్చినారు, ఆ టీసీ ముందు ఒకటి దింపేశాడు బాబు, పక్క స్టేషన్కి వెళ్ళిపోవాలి న్యాయంగా, ఎల్లుంటే ఇవన్నీ దొరికేవి కావు, అని చేత మనకి ఏదొస్తే దాంతో సుఖపడాలి బాబు, సంతోషంగా ఉండాలి బాబు అని అంటూ, అయ్యా మీరు పెద్దోరు పెబోలు, మీ ఆడపిల్లలు ఇంట్లో భద్రంగానే ఉండుంటారు, అమ్మగారి సాయం కూడా ఉండుంటారు, మీ ఇల్లు గట్టిదే ఉంటుంది కదయ్యా, వరసపు సినుకు కూడా లోపలికి పడి ఉండదు, మాది పూరిపాకయ్యా, 2 చిన్నపిల్లలు, ఈ పాటికి పాక కూలిపోయి ఉంటుందేమో, వాళ్ళు కొట్టుకుపోయి ఉంటారేమో, పోన్లండి దేవుడు చూస్తాడు, పక్కింటోడు కూడా చూస్తారు, నా మొగుడు ఎదవయ్యా పట్టించుకోడు, ఈ పాటికి తాగేసి ఎక్కడ పడిపోయి ఉంటాడు. ఆమె మాటల్లోని ఆవేదన రావుగారి మనసుని చాలా గట్టిగా తాగుతాయి. ఒక్కసారిగా ఆవిడ్ని ఎంతో ప్రేమతో ఆప్యాయతతో గట్టిగా దగ్గర తీసుకుని ఆలింగనం చేసుకుంటాడు రావుగారు. అప్పుడు ఆయనకు అనిపిస్తుంది, ఇంత వేదనాభరితమైన జీవితం అని అనుకుంటూ ఆవిడ దగ్గర తీసుకున్నట్టు, అయ్యా కానీ ఎక్కడో మళ్ళీ ఒక లైట్ మొహం మీద పడుతున్నాడు, మొహం మీద లైట్ వేస్తా అంటే ఆవిడ మాట అంటుంది దగ్గర తీసుకున్నప్పుడే, అయ్యా ఒకప్పుడు ఇంకా రంగుగా ఉండేదాన్ని, ఈ మధ్యన రంగు పోనాది. ఈయనకి ఏమన్నా మళ్ళీ ఒక చిన్న కోపం వస్తుంది, అంటే ఏమిటి ఈవిడ అందాన్ని చూడడం కోసం లైట్ వేసాను అనుకుని ఒక వికృతమైన భావన నాకుందని ఈవిడ అనుకుంటోందని చిరాకేసి, నేను లైటు వేయలేదు కావాలని పడింది అని సర్దుబాటు చేసుకుంటాడు. అయినా ఆవిడ దగ్గర తీసుకుని ఉంటాడు, గట్టిగా పట్టుకుండా అయ్యా సంతోషంగా ఉంటుంది అని చెప్తుంది ఆవిడ.